భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను కణుపూరు గ్రామంలో ఉన్నాను. స్వామివారి పేరేంటండి? భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి స్వయంభువు పంచముఖాలతో ఉండే ఒక కొండ మీద ఉండే మహానుభావుడైన ఈ రోజు మహా శివరాత్రి పర్వదినాన నేను ప్రత్యేకించి మన కణుపూరు గ్రామ ప్రజలకి, గోకవరం మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలకందరికీ, చుట్టుపక్కల జిల్లాలకి, మన తెలుగు రాష్ట్రాలకి, భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మన భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఎవరైతే పత్రికా యాజమాన్యం ఉన్నారో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యానికి, జర్నలిస్టులకి, కెమెరామ్యాన్లకి, సాంకేతికులు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంగణంలో ఏదైతే నేను ఈ రోజుని అన్నదానం కోసం చెప్పి దాదాపుగా 10,000 మంది వస్తారని చెప్పిన 10,000 మందికి కూడా అన్నదానానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటి కూడా చేయమని చెప్పాను. అన్నం చెల్లారావు గారి కుటుంబం, అలాగే రమణ గారి కుటుంబం, ఎవరైతే ఆలయ కమిటీ 15,000 మంది, అలాగే మా మేనల్లుడు వీరబాబు కుటుంబం, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కణుపూరు గ్రామానికి సంబంధించిన ప్రముఖులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకారంతో ఈ రోజుని సంపూర్ణంగా అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో, 15,000 మందికి కూడా ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా నేను ఇస్తానని చెప్పాను. దాదాపుగా 1.5 టన్నులు 1,650 కేజీల బియ్యం, అలాగే ఒక 12 పేజీల కిరాణా, ఒక 70,000 రూపాయల క్యాష్ పంపించాను. ఇదంతా కూడా సంపూర్ణంగా 15,000 మందికి అన్నదానం జరిగింది. ఇక్కడే కాకుండా పోలవరం జిల్లాలో కూడా మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఇన్ఛార్జి అయినటువంటి సుధా ఆధ్వర్యంలో, అలాగే పూతికుంట శివాలయం ఆలయ కమిటీ సభ్యులు, గుర్రంబంద ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ఇంకా 10 గ్రామాల్లో శివాలయాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కలిపి దాదాపుగా ఒక 25,000 మందికి ఈ రోజుని అన్నదానం కార్యక్రమం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇన్ని ప్రాంతాల్లో కూడా అన్నదానం జరుగుతుంది. ఇలాగా అవకాశం కల్పించినందుకు నాకు ఇంతమంది ఈ ఆలయ కమిటీ సభ్యులకు, ఆలయ కమిటీ ప్రదాతలకు, అలాగే ప్రజలకి, ఆయా గ్రామ ప్రజలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చి మహాశివరాత్రి నాడు అన్నదానం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు చాలా వైభవంగా జరిగింది. ఇక్కడ దాదాపుగా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఇంకా బాగానే ఖర్చు అయింది. ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ కమిటీ సభ్యులు ఎక్కడా కూడా వంటలు కూడా చాలా బాగున్నాయని చెప్పి, ఇంతమందికి వంటలు చేయడం అంటే మామూలు మాటలు కాదు. వంటలు చాలా బాగా జరిగింది, వంటలు బాగా జరిగినాయి. ఎక్కడా కూడా ఎవరికి లేదు అనకుండా నిరంతరం సప్లై చేసుకుంటూ, ఎక్కడా కూడా బంతి ఆగిపోకుండా కంటిన్యూస్ గా అన్నదానం జరిగింది. ఇది చాలా అద్భుతంగా చేశారు. నేను ఆలయ కమిటీ సభ్యులకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై జై శ్రీరామ్. అంతేకాకుండా ఈ రోజుని ఈ సీతారామపురం బెల్ట్ కూడా అమ్మవారి గుడికి మునికూడలు కూడా దర్శించి వచ్చాను. ఇప్పుడు జంబూపట్నం కూడా వెళ్తాను. స్వామివారికి అక్కడ మునికూడల్లో అమ్మవారి కనదుర్గమ్మ తల్లికి 1,00,000 రూపాయలు ఆ గుడికి విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా హిందూ ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ, ఊరూరా తిరుగుకుంటూ ఈ రోజు అంతా కూడా ఈ శివరాత్రి వైభవాన్ని అనుభవిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్న మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై జై శ్రీరామ్. హర హర మహాదేవ, హర 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 మహాదేవ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, ఓం నమః శివాయ.